ఈ హిందువులు చనిపోయే వాళ్ళు ఎవరైనా అంటే న్యూట్రల్ గా ఉన్న హిందూ చచ్చిపోతాడు, అదే రకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న హిందూ చచ్చిపోతాడు. కానీ సెక్యులర్ భావజాలు ఉన్న హిందువుని ఎక్కడ చంపరు, ఎందుకంటే వాళ్ళ ఓట్లే కదా వాళ్ళకి ప్రధానం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక ఇంపార్టెంట్ మీకు వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. దాంతో పాటుగా బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో కనిపిస్తూ ఉంది. ఈ ఫోటో వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అనేది ఇంతవరకు తెలంగాణలో ఏ సోషల్ మీడియా ఛానల్లో కూడా, అంటే దాదాపుగా ఈ కమ్యూనిస్టు అనుకూల మీడియా, అదే రకంగా ఈ కాంగ్రెస్ అనుకూల మీడియా ఎక్కడా కూడా మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి ఒక చిన్న పోలింగ్ పెట్టినా, సో హిందువుల్లో ఉన్న ఐక్యత లోపించేలా చేస్తున్న కమ్యూనిస్టులు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి ఈ టైటిల్ ఎందుకు తీసుకున్నది ఒకసారి ఈ వీడియో చూపించిన తర్వాత మీ ముందుకు మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ ఫోటోలో అవుపడుతున్న వ్యక్తి ఒక హిందువు, ఒక గో రక్షకుడు, అదే రకంగా లవ్ జిహాద్ నుంచి అమాయకమైన హిందూ మహిళలను కాపాడే వ్యక్తి. అయితే ఈయనను ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నది తనను చంపడాన్ని చూస్తా ఉన్నారు. ఎవరు చంపుతారు ఏందనేది ఒకసారి మీరు గమనించాలి. సో ఒకసారి డైరెక్ట్ చదివిన తర్వాత మాట్లాడతా, మీకు మార్క్ చేసి మరి చూపించే ప్రయత్నం చేస్తా. సో కర్ణాటక అండ్ మంగళూరు ఏ హిందూ యాక్టివిస్ట్ సుహాస్ శెట్టి, ఈయన పేరు సుహాస్ శెట్టి. సో ఈయన కర్ణాటక సంబంధించిన వ్యక్తి, ఈయన పేరు సుహాస్ శెట్టి. హూ డెడికేటెడ్ హిజ్ లైఫ్ టు కౌ ప్రొటెక్షన్. గోరక్షకుడు ఆయన జీవితం మొత్తాన్ని చనిపోయే చివరి క్షణం వరకు కూడా తన జీవితం మొత్తాన్ని గోరక్షకుడిగా పనిచేసాడు. దాంతో పాటుగా సేఫ్ గార్డింగ్ హిందూ గర్ల్స్ ఫ్రమ్ లవ్ జిహాద్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లవ్ జిహాద్ నుంచి హిందూ మహిళల్ని కాపాడే ప్రయత్నం చేసిండు. తను చేసిన పాపం ఏందయ్యా, తన చావు కారణం ఏందయ్యా అంటే ఈ దేశంలో గోమాతను తల్లిగా చూసే హిందువులను ప్రధానంగా ఉద్దేశించి గోరక్షకునిగా పనిచేయడం తన చేసిన పాపం. అదే రకంగా ఈ లవ్ జిహాద్ నుంచి ఏదైతే ఈ ముస్లిం సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఈ లవ్ జిహాద్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉండరో దాని నుంచి అమాయకమైన హిందూ మహిళలను కాపాడే ప్రయత్నం చేసింది. ఇంకా నెక్స్ట్, అండ్ ప్రొటెక్టింగ్ ఇన్నోసెంట్ హిందూస్ ఫ్రమ్ రిలీజియస్ కన్వర్షన్. ఎవరైతే మత మార్పిళ్లకు పాల్పడతారో, అమాయకమైన హిందువులు అయితే మత మార్పులకు గురవుతారో వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేసిండు. ఇది తిని చేసిన మూడు. ఒకటి గోరక్షకుడిగా పనిచేసిండు, గోరక్షకునిగా పనిచేసిన పాపానికి ఈయన పుట్టన పెట్టుకున్నారు. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ లవ్ జిహాదు తెలంగాణలో కూడా గతంలో నేను చూపించిన, గతంలో కరీంనగర్ ప్రాంతంలో ఒక నెలకు ఏ స్థాయిలో లవ్ జిహాద్ కేసులు వస్తామని మీకు చెప్పే ప్రయత్నం చేసిన. మూడోది ఏంటంటే కన్వర్షన్స్, ఈ మత మార్పులు ఉన్నాయిగా, ఈ కన్వర్షన్స్కి ఈ మూడింటిని ఆయన జీవితం మొత్తం, ఆయన వయసు మొత్తం ఈ మూడింటిని ప్రొటెక్ట్ చేయడం కోసం, హిందూ ధర్మం కోసం, హిందూ గోరక్షకుడిగా, అదే రకంగా లవ్ జిహాద్ కేసు నుంచి కాపాడే ప్రయత్నం చేసిండు మహిళలు. ఆ పాపానికి వాజ్ బ్రూటల్లీ మర్డర్డ్ బై జిహాదీస్. ఎవరితో చంపబడ్డాడంటే ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. సో ఎందుకు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో రాజ్యం వెళ్తా ఉంది. అదొక సెక్యులర్ గా చెప్పుకునే పార్టీ. సెక్యులర్ అంటే ఓన్లీ హిందువులకు మాత్రమే సెక్యులర్, ముస్లింలకు సెక్యులర్ ఏనాడు కాదనమాట. వాళ్ళతోని ఏనాడు కూడా వాళ్ళకి ఇబ్బంది లేదనమాట, మనతోనే ఉన్నదనమాట. అయితే తినను చంపడానికి ఇంతమంది లవ్ జిహాద్ కేసుల విషయంలో కానీ, లేదంటే ఈ మత మార్పుల విషయంలో కానీ, లేదంటే ఈ గోరక్షకుల విషయంలో కానీ ఈయన చేసిన కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఈ జిహాదీసు అతి కిరాతకంగా నడి బజార్ల నడి రోడ్డు మీద చంపితే తెలంగాణ రాష్ట్రంలో ఈ కమ్యూనిస్టు కుక్కలు ఏదైతే పేపర్ నడుపుతా ఉన్నాయో, అదే రకంగా ఈ కాంగ్రెస్ ఎంగిలి మెతుకులిన కుక్కలు పేపర్ నడుపుతా ఉన్నాయో, ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు ఈ 3 పేపర్లు నేను ప్రస్తావిస్తా ఉన్నాను. ఒక్క నా కొడుకు కూడా ఈ కేసు గురించి రాలే. సోషల్ మీడియా పెద్ద ఎత్తున సెక్యులర్ భావజాలం లేని వ్యక్తుల గ్రూపుల్లో మాత్రమే షేర్ అవుతాం. ఎందుకంటే మనం కాంగ్రెస్ వచ్చేదొచ్చి బ్రిటిష్ వారి పరిపాలనలో మనం బతికిన సన్నాసులం కాబట్టి ఆ సన్నాసులందరూ కలిసి ఈ వార్త హైలైట్ కాకుండా కర్ణాటక రాష్ట్రంలో ఏ రకంగా హిందువుల మీద ఊచకోతలు జరుగుతూ ఉన్నాయి గతంలో మనం చూసినాం. హనుమాన్ చాలీసా పెట్టుకుని అందుకే చంపేశారు. ఇది 2వ కేసు. అక్కడ కాంగ్రెస్ రాజ్యం ఉంది, తెలంగాణ కూడా కాంగ్రెస్ రాజ్యం ఉంది. తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది, గిరీష్ దారేమోని మీద దాడి జరిగితే కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయింది. ఒక నాయకుడు మాత్రమే, మా బండన్న మాత్రమే.
సో ఈ అంశంలో కాంగ్రెస్ ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉంది. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో లగచర్ల విషయంలో కానీ మిగతా విషయాలు కానీ ఎక్కడైనా సరే ప్రజలందరికీ అన్యాయం జరిగినా ఇలా ఏనాడు కూడా ఈ ప్రభుత్వం పెద్ద చర్యలు తీసుకోలేదు. మరి మెదక్లో గోరక్షకుల విషయంలో జరిగింది, దాంతో పాటుగా చెంగిచెర్లో గోరక్షక విషయం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ముత్యాలమ్మ గుడిలో మాంసం ముద్దలు వేసిపోయారు, ముత్యాలమ్మ గుడిని ఆగం చేసిపోయారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇవన్నిట్లో ముస్లింలే ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ప్రభుత్వం గుడ్డిగురాల పనులు తోముతా ఉంది. ఈ గుడ్డిగురాల పనులు తోమితే కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం ఎందుకు తోముతా ఉన్నాయి? ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ అంటే కమ్యూనిస్టులు, ఈ మావోయిస్టు భావజాలు ఉన్న వ్యక్తులు సపోర్ట్ చేస్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అయితే ఇంకొకసారి వీడియో చూపిస్తా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కత్తులతోని వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలతోని నరికేసే ప్రయత్నం చేస్తారు, చూడొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ముస్లిం సామాన్లకు సంబంధించిన వ్యక్తులు ఆ క్యాప్ పెట్టుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉంది. హిందువులు కూడా ఉన్నారు, కానీ హిందువులకు ఐక్యత లేదు. హిందువులు ఉన్నారాడ, కానీ హిందువులకు ఐక్యత లేదు. చంపితే నాకేమైతుంది, నా పిల్లలు మంచిగా ఉన్నారు. కానీ ఈ రోజు తన రోజు వచ్చింది, రేపు మన రోజు వస్తుంది, తర్వాత నీ రోజు కూడా వస్తుంది. మరి నీ రోజు వచ్చి నీ సాగు వచ్చిందాక నువ్వు ఇట్లనే గుడ్డిగురాల పనదోనట్టు కళ్ళు మూసుకొని బతవా, కళ్ళు లేని కబోలు లెక్క బతవా, చైతన్యం అయి ఐక్యతను తెచ్చుకునే ప్రయత్నం చేస్తావా? ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు భావజాలంకి వెళ్ళి బయటపడతావా? ఈ మావోయిస్టు భావజాలంకి వెళ్ళి బయటపడతావా? ప్రజల లోపల కలిసిపోయి హిందుత్వాన్ని పెంపొందించుకొని ఈ ప్రపంచంలో ఏడా కూడా లేని ఒకే ఒక హిందువుల దేశం భారతదేశం. కానీ ఇక్కడ మన చావులు ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఉంటే 100 కోట్ల మంది ఉండి కూడా మైనార్టీలు మెజార్టీలను చంపితే మనం వెంట్రుక కూడా పీకలేని ప్రభుత్వాలు సన్నాసులు రాజ్యం వెళ్తావు. అలాంటి సన్నాసులకు మనం రాజ్యాధికారం ఇస్తా ఉన్నాం. మాట్లాడదాం. సో ఇది ఎట్లాంటి గ్రూప్ లో షేర్ అవుతా ఉంది? సో భాగ్యనగర్ అనే ఒక గ్రూప్ లో షేర్ అవుతా ఉంది. నేను ఇంకా చాలా ఛానల్స్ లో చూసిన, అంటే అన్ని కూడా హిందుత్వానికి రిలేటెడ్ గా ఉన్న హ్యాండిల్స్ కూడా మాత్రం, అంటే ఈ దేశంలో ఎక్కడైనా సరే హిందువు మీద దాడి జరిగితే హిందువే స్పందించాలి. కానీ మనం వక్ఫ్ బోర్డు సవరణ విషయంలో నోర్లు ఎత్తే కుక్కలు, ఈ మొరిగే కుక్కలు అయితే ఉన్నాయో, ఈ కమ్యూనిస్టు కాంగ్రెస్ భావజాలు ఉన్న యూట్యూబ్ కుక్కలు, నా కుక్క కూడా ఈ విషయాల్లో స్పందించదు. అవసరమైతే ఏం చెప్తారంటే వాళ్ళని ప్రేరేపించి బీజేపీ పంపించడం కూడా చెప్తారు, మత విద్వేషాలు రెచ్చగొట్టని చెప్పేసి ఈ బ్రోకర్ నా కొడుకుని మాట్లాడుతుంటారు. మరి ప్రజలు ఎప్పుడు చైతన్యం అవుతారు? తన ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి భారతీయ సేన తరఫున ఒక హిందువుగా ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నా. కానీ ఈ చావు చూసినాకనన్నా హిందువులో చైతన్యం రావాలని చెప్పేసి ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటా ఉన్నా. ఎంత దుర్మార్గం అంటే, ఇంత నడి బజార్లో మనిషిని చంపితే ఇంతవరకు వార్త రాలే. అదే పాకిస్తాన్లో వార్త వస్తుంది, పశ్చిమ బెంగాల్లో వార్త రాదు. పశ్చిమ బెంగాల్లో వార్త వస్తే ఈ కాంగ్రెస్ కుక్కలకు మనం ఓట్లు వేయం కదా, హిందువులను చంపితే వార్తలు రావు. అదే బంగ్లాదేశ్లో వార్తలు రావు. మన హస్తిన గురించి, ఆల్ ఐసాన్ రఫా గురించి వార్తలు అయితే రాయగలుగుతారు, ఎందుకంటే ఉన్న పేపర్లు మొత్తం. అందుకే మా బీజేపీ సన్నాసులకు చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులకు, సికిదాపినోళ్ళారా 100 కోట్లు పెట్టి గెలిచిరు ఒక్కొక్క లోఫర్ నా కొడుకు. ఒక పేపర్ పెట్టండి రా, ఒక వార్తాపత్రిక పెట్టండి రా అని చెప్పేసి ప్రతిరోజు వదులుతా ఉన్నాం. అరే ఒక్క పేపర్ పెడితే ఇట్లాంటి వాస్తవాలను బయటకు తీసుకొస్తాం కదరా బాబు. నా కొడుకు కూడా ఆలోచన చేయడు, ఆ సోషల్ మీడియా పట్టుకొని బతారు. ఇంత దుర్మార్గంగా నడి బజార్ల కర్ణాటకలో చంపితే తెలంగాణకి ఇంతవరకు వార్త చేరలే. అదే కర్ణాటకలో ఏం పథకాలు ఇచ్చిరు, ఏం పొడిచిరు, ఏం కట్టలు కట్టిరు అనేది వీటికి వస్తాయి తెలంగాణకు. మరి కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడదు కదా కాంగ్రెస్. మరి అదే కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకోరా? తెలంగాణలో ఉన్న ఈ సెక్యులర్ బాజా ఉన్న హిందూ సోయి తెచ్చుకోడా? మరి నిన్ను చంపిందాక, నీ సాగు వచ్చిందాక, అంటే ఈ దేశంలో హిందుత్వం కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని చంపినా కూడా ఈ సెక్యులర్ హిందూ మారే ఆలోచన చేయడా? ఎప్పుడు మారతాడు? వాని కుటుంబ సభ్యులను, వాడినో వాడి ఇంటి పక్కలోనూ చంపితేనే సోయికి వస్తాడా? అప్పటిదాకా మారడా అని చెప్పేసి నేను చాలా ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా నడి బజార్లో చంపితే ఇంతవరకు ఈ వార్త గురించి రాలే. తన వార్త గురించి రాయడానికి ఈ తెలంగాణ వార్తాపత్రికలకు గుజ్జులో దమ్ము లేదు. అన్ని కూడా రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులు తినే పత్రికలే. మరి రేవంత్ రెడ్డి మునగాన్ లెక్క ఎప్పుడు నేను ఆర్ఎస్ఎస్లో తిరిగినా, ఏబీపీలో తిరిగినా, భారతీయ జనతా పార్టీలో పనిచేశాను. మరి ఏది ఆ రక్తం ఎక్కడ వచ్చింది, ఆ పౌరుషం ఎక్కడ వచ్చింది?
ఎందుకు పేపర్లను మేనేజ్ చేస్తా ఉండు, ఎందుకు ఈ వార్త బయటకు పొక్కుతలేదు? అరే హైదరాబాద్ లో ఏమేమి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి, మిస్ వరల్డ్ పోటీలు, అందాల పోటీలో ఏ అందగత్తే వస్తుందని వార్తలు రాస్తారు. కానీ ఒక్క నా కొడుకు కూడా మనుషులను చంపితే, నడి బజార్లో అతి కిరాతకంగా చంపితే వార్తలు రాయరా? అదే పశ్చిమ బెంగాల్లో ఇలా హిందువుల మీద దాడి జరుగుతూ ఉంటే ఒక్క నా కొడుకు స్పందించడు. కానీ ఈ వక్ఫ్ బోర్డులో సవర్ల కోసం మాత్రం అన్ని కుక్కలు ఎక్సెప్ట్ ఎన్డీఏ కూడా ఉన్నాయి తప్ప అన్ని కుక్కలు ఏకమైపోయి ఇలా వక్ఫ్ బోర్డులో సవర్ని వ్యతిరేకించిన ఈ లోఫర్ నా కొడుకులు, ఈ లుచ్చా నా కొడుకులు ఒక్క నా కొడుకు కూడా స్పందించడు. మళ్ళీ ఇంకా అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా ఈ హిందువులు చనిపోయే వాళ్ళు ఎవరైనా అంటే న్యూట్రల్ గా ఉన్న హిందూ చచ్చిపోతాడు, అదే రకంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న హిందూ చచ్చిపోతాడు. కానీ సెక్యులర్ భావజాలు ఉన్న హిందువుని ఎక్కడ చంపరు. ఎందుకంటే వాళ్ళ ఓట్లే కదా వాళ్ళకి ప్రధానం. వాళ్ళ మీదకి పోతే వాళ్ళ ఓట్లు పడవు కదా. వీడు సచ్చినా కూడా హిందుత్వం కోసం బతడు కదా, అందుకే వీళ్ళు చంపాలి. మరి వాళ్ళ జనాభా ఎంతరా బాబు? ఇలా పహల్గామ్లో దాడి గురించి ప్రతిరోజు మాట్లాడతారు. వారు ఎవరిని చంపిర్రా లుచ్చా నా కొడుకులు? ఆడ కూడా హిందువా కాదని బట్టలు ఇప్పించి చూసి మరీ చంపిరు. ఆడ చంపినోడు అదే ముస్లిమోడు, వీళ్ళు చంపినోడు అదే ముస్లిమోడు. కానీ మనకు సోయి రాదు, మన సెక్యులర్ కుక్కలం అయితే. ఎందుకంటే కాంగ్రెస్ వాడు బ్రిటిష్ వాడు వచ్చేదొక్కి హిందువులను ముస్లింలను విభజించే ప్రయత్నం చేసి ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశ రాజకీయాల్లో కానీ సెక్యులర్ భావజాలం అనే ఒక నీచమైన పదాన్ని వాడుకొని హిందువుల ఓట్ల కోసం అలా నీచమైన రాజకీయంలో ప్రధానంగా ఇలా జమ్మూ కాశ్మీర్ కానీ తెలంగాణ కానీ ఇక ఏడికి పోయినా వాళ్ళు ముస్లింలకే సపోర్ట్ చేస్తారు, వక్ఫ్ బోర్డుకే సపోర్ట్ చేస్తారు. కానీ హిందువుల మీద అన్యాయం జరిగితే మాట్లాడు, రామ మందిరానికి రారు. కానీ మనం మాత్రం ఇంకా సిగ్గు లేకుండా ఇదే కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తాం, ఇదే కమ్యూనిస్ట్ భావజాలంతో బతాం, ఇదే ఈ నీచమైన రాజకీయ చరిత్రలో ఈ ఊపిలో చేరుకోపోతామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ చాలా ఆవేదనతో ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. సో తిన ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. సుహాస్ శెట్టి ఆయన ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జాగో హిందూ, జాగో హిందూ, జాగో హిందూ. ఇంకా నువ్వు మేలుకోకపోతే, ఇంకా నువ్వు ఇట్లనే సన్నాస లెక్క మూలన పడి ఉంటే, ఇంకా నువ్వు ఐక్యత తెచ్చుకోకపోతే, ఇంకా నువ్వు ఐక్యం కాకపోతే నీ సాగు వచ్చిందాక ఈ కార్యక్రమాలు ఆగవు. మైనార్టీలు ఇలా వాళ్ళు కాదు, మనమయ్యా మైనార్టీలు. ఎందుకంటే ఒక్కరిని చేసి నడి బజారు చంపితే 100 కోట్ల మంది ఉన్న హిందువులం ఒక్క నా కొడుకు కూడా 4 నాపలేకపోయాడు. ఎందుకంటే వాడిని చంపితే నాకేందనే ఒక భావజాలంతో ఈ హిందువు బతా ఉన్నాడు కాబట్టి చాలా ఆవేదన గురవుతా ఉన్నా. ఇలా ఈ విషయాన్ని యాక్చువల్గా వేరే టైటిల్ పెట్టిన, ఫస్ట్ ఇదే విషయం గురించి మాట్లాడాలని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేసిన. మరి ఇంకా సోయి రావాలి, ఈ సెక్యులర్ భావజాలను కుక్కలకు చెప్తా ఉన్నా, సోయి రావాలి. అన్నీ అయిపోయినాయి, అన్ని మూలలు అంటారుగా, మన మేఘాలు మబ్బులు వచ్చినట్టుగా అన్ని మూలల నుంచి వస్తారు, లాస్ట్కి నీ ఇంటి మీదకి వస్తారు. ఇంటి మీదకి వచ్చినాక నువ్వు ఇట్లనే చావు.